నిన్న 18 శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఇంతకుముందు వరకు. ఈరోజు అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. నారద భగవానుడు ఇంకా చెబుతూ ఉన్నారు వాల్మీకి మహర్షితోటి. ఏం చెప్తూ ఉన్నారు? అటువంటి ఉత్తమోత్తమైన గుణ సంపదతో కూడుకున్న సత్యంగా నడుచుకునే తన పెద్ద కొడుకైన రాముణ్ణి జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అన్నారు. శ్రేష్ఠత్వం అనేది గుణాల వల్ల వస్తుంది, పుట్టుక వల్ల జ్యేష్ఠత్వం వస్తుంది. మొదట పుట్టినవాడు కాబట్టి జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడికి ధర్మాధికారం ఉంటుంది. జ్యేష్ఠుడు ఎప్పుడు కూడా ధర్మాధికారి అయి ఉంటాడు. అతడు ధర్మ ప్రాధాన్యాన జ్యేష్ఠునికి ముఖ్య స్థానం ఉంటుంది. అందరు కుమారులకి కూడాను ధర్మ ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ధర్మం అనేది అవసరం అయినప్పటికీ పెద్ద కొడుక్కి తండ్రి ధర్మాన్ని అనుసరించవలసిన ఇది వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అందుకని ఈ మాట ప్రయోగించారు, జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం. ఇప్పుడు జ్యేష్ఠుడైనంత మాత్రాన చాలదు. ఒక పని అప్పచెప్పాలంటే, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, ఒక పని అప్పచెప్పాలంటే జ్యేష్ఠుడైనంత మాత్రాన చాలదు. జ్యేష్ఠుడికి సహజమైన పుట్టుకతోటి వచ్చే అధికారం ఒకటి ఉంటే ఉంటుంది, కానీ అతడిలో శ్రేష్ఠ గుణాలు కూడా ఉండాలి ఆ పనిని నిర్వర్తించగలిగేది. ఏదో సామాన్యమైన పని చేసుకునే ఇంట్లో పుడితే వాడు జ్యేష్ఠుడు, వాడు అంత ప్రజ్ఞ కలిగిన వాడు అయినా కాకపోయినా వాడు పని ముందుకు వెళ్తాడు అన్నగా. అదే ఒక రాజ్యాన్ని పరిపాలించాలి, 10 మందిని ధర్మాన్ని పరిరక్షించాలి అన్నప్పుడు అతడికి శ్రేష్ఠ గుణాలు కూడా ఉండాలి. రాముడు జన్మతా జ్యేష్ఠుడే కాకుండా గుణాల్లో కూడా జ్యేష్ఠుడే కాబట్టి ఆయన శ్రేష్ఠుడు అనమాట. అటువంటి ఆ స్థితిలో ఉన్న తన కొడుకుని, ఆ కారణం చేత దశరథుడికి ఆ కుమారుడు అంటే ప్రేమ కూడా అధికం. అదేవిధంగా ప్రజలందరూ కూడాను ఆయన కోరుకుంటూ ఉన్నారు, రాముణ్ణి రాజుగా చూడాలి, దశరథ మహారాజు స్థానంలో మేము రాముణ్ణి ఎప్పుడు చూస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రకృతినాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ. ఈ రాముడు ఎప్పుడు ప్రజలందరికీ మేలు చేసేవాడని ఇంతకుముందే చదువుకున్నాం కదా మనం. సో ఈ విధంగా ప్రజలందరికీ మేలు చేసేవాడు కాబట్టి ప్రజలందరూ ఆయన కోరుకుంటున్నారు నిరంతరం రాజుగా చూడాలని. ఆ కారణం చేత తన ఇష్టుడైన కుమారుడైన రాముణ్ణి యువరాజ్యగా చూడాలని చెప్పి దశరథ మహారాజు కోరుకున్నారు. ఇప్పటికీ ఆయన యువరాజు కాదు, కానీ యువరాజు పట్టాభిషేకానికి ఆయనకే జరుగుతుందని ప్రజలందరూ ఉన్నారు. దానికి తగ్గ అర్హతలన్నీ చాలా దండిగా ఉన్నాయి ఆయన దగ్గర. ఆ కారణం చేత ఆయనకి ఇక యువరాజ్యాన్ని ఇచ్చేవేద్దాం, పట్టాభిషేకం చేసి. అంటే యువరాజు ఉంటారు, రాజు ఉన్నంతకాలం రాజే పరిపాలన చేస్తారు, ఆయన చేయగలిగినంతకాలం, విరమించనంతకాలం. ఆ తర్వాత ఒకవేళ ఆయన విరమించిన గతించిన యువరాజు రాజు అవుతాడు. ఇది లెక్క, సాంప్రదాయం. యవరాజ్యేన సంయుక్తం ఐచ్ఛత్ప్రీత్యా మహీపతి. ఇది నిర్ణయం చేసి సంభారాలన్నీ సిద్ధం చేశారు, ఏర్పాట్లు గావించారు. తస్యాభిషేక సంభారాన్ని దృష్ట్వా భార్యాథ కైకేయి. ఆ అభిషేక సంభారాలు వ్యవహారాలన్నీ చూసి కైకేయి, ఆయన భార్య దశరథ మహారాజు భార్య అయిన కైకేయి, పూర్వం దత్తవరాదేవి వరమేనమ యాచిత. పూర్వం ఆమెకి ఇచ్చిన వరాలని గుర్తు చేసుకొని ఆ వరాలను ఇప్పుడు ఇవ్వమని చెప్పి కోరింది. ఏమిటి ఆ వరాలు అంటే, వివాసనంచి రామస్య భరతస్య అభిషేచనం. రాముడిని దూరంగా వెళ్ళగొట్టాలి, భరతుడికి ఈ సంభారాలతోటి పట్టాభిషేకం చేయాలి. ఇది 2 వరాలుగా ఆమె కోరుకుంది అని చెప్పి ఇక్కడ నారద భగవాన్ చెప్పారు. అంటే టూకీగా రామాయణం అంతా చెప్పేస్తున్నారు అన్నమాట. ఇప్పటిదాకా రాముని గుణగణాలు చెప్పారు, ఇప్పుడు రాముడికి ఏమి జరిగింది అన్నది చెప్తూ ఉన్నారు. రామ జీవితం ఎలా జరిగింది అన్నది ఇక చెప్పబోతూ ఉన్నారు అన్నమాట. సత్యవచనాద్ రాజా ధర్మపాశేన సంయత. కాబట్టి వెనక ఆయన ఇచ్చిన మాటకి నిలబడేవాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆ ధర్మపాశంతో ఆయన కట్టివేయబడ్డాడు. ఆయన దశరథ మహారాజు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మాట ఇచ్చాడు అంటే దానికోసం ఆయన నిలబడతాడు. దాంతో కట్టివేయబడ్డాడు. మరి ఆయన పరిస్థితి అది.
వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. కాబట్టి ఆ దశరథుడు తనకు ప్రియుడైన ఆ కుమారుణ్ణి దూరంగా వెళ్ళగొట్టేశాడు. వేరే కారణమే లేదు, ఆమె కోరింది కాబట్టి వెళ్ళగొట్టాడు. తాను ఆ ధర్మపాశంతో పాశం అంటే త్రాడు, ధర్మం అనే తాడుతోటి కట్టివేయబడ్డాడు. కాబట్టి ఇంకా తప్పనిసరి ఆయన ఏమి చేయలేని పరిస్థితి, ఎటు మెదలలేని పరిస్థితి, ఏ మాట చెప్పలేని పరిస్థితి, భార్యకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు కానీ, ఆఖరికి ఇష్టుడైన తన కుమారుడికి కానీ ఏమి చెప్పలేని వాడైపోయాడు. దాంతో కట్టివేయబడిన వాడు ఏ పని ఎలా అయితే చేయలేడో దశరథ మహారాజు పరిస్థితి అలా అయిపోయింది. అలా ఉండిపోయాడు. సత్యాన్ని వదులుకోలేడు, ఎవరు వదులుకోకూడదు, చిన్న పెద్ద ఎవళ్ళు కూడా. ఆయన పైగా చక్రవర్తి దశరథ మహారాజు అంటే, సో ఆయన ఎలా వదులుకుంటాడు? కట్టివేయబడి అలా చూస్తూ ఉండిపోయాడు. కొడుకుని అడవులకు నెట్టేస్తుంటే అందరంటే కైకేయీదేవి వరం అనేది ఆయన్ని అడవులకు తోలేస్తూ ఉంటే ఏం చేయలేక అట్లా ఉండిపోయాడు ఆయన. అది ఎంత కష్టమైన విషయం. అది దశరథ మహారాజుకి జరిగింది. అలా పంపిస్తే జగామ వనం వీరహ, ఆ వీరుడు హాయిగా వనానికి వెళ్ళిపోయాడు. ప్రతిజ్ఞాం అనుపాలయన్, తండ్రి యొక్క ప్రతిజ్ఞని పరిపాలిస్తూ వెళ్ళాడు. అనుపాలయన్ అంటే దాన్ని అనుసరించి దాన్ని రక్షిస్తూ వెళ్ళాడు అనమాట. ఆయన మాటని వ్యర్థం చేయకుండా, మీకు చెప్పాం కదా, గురువు మాటని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకూడదు. ఏ గురువు ఎప్పుడైనా నువ్వు ఏదైనా సలహా కోసం గురువు దగ్గరికి వెళ్తావు అంటే అందరూ వినాలని చెప్తున్నాను, దీన్ని తెలుసుకోవాలని. నీ గురువు ఎవరో ఉంటారు నీకు ఎక్కడో, ఆ గురువు దగ్గరికి నువ్వు ఇలా చేసుకోవాలనుకుంటున్నాం గురువు గారు అని చెప్పి వెళ్తావు. వెళ్ళి లేదు ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యలో ఏం చేయమంటారని అడగటానికి వెళ్తావు. గురువు గారిని ఏం చేయమంటారని అడిగినప్పుడు ఆయన ఇలా చేసుకోండి అని చెప్తే ఇంకా నువ్వు తిరుగు మాట్లాడకుండా ఆ పని చేసేసుకోవాలి. లేదు నువ్వే 10 సార్లు ఆలోచన చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇలా చేసుకుంటున్నాను నేను అని చెప్పాలి. మంచిది నాయన అంటారు. అప్పుడైనా సరే నువ్వు నిర్ణయం చేసుకొని వెళ్ళినప్పుడైనా సరే గురువులు సాధారణంగా వాళ్ళు స్వయంగా ఏమి చెప్పరు. మీరు ఇలా చేసుకోండి, అలా బాగుపడండి, ఇలా బాగుపడండి, ఇవన్నీ చెప్పరు. మీరు నిర్ణయం చేసుకొని వెళ్ళవచ్చు. కాదు అని చెప్పి నీకు చనువు అధికంగా ఉండి గురువుతోటి కూడా చాలా సాన్నిహితంగా మెలిగేవాడు అయి ఉంటే నువ్వు సహజంగా ఇది ఏం చేద్దామని అడుగుతావు. ఈ అడిగిన తర్వాత ఆయన నోటి నుండి ఏమొచ్చిందో అది నువ్వు తప్పనిసరిగా పాటించాలి. ఇలా పాటించకపోతే ఏమవుతుంది? ఈసారి గురువుని నువ్వు ఆశీర్వచనం అడుగుతావు కదా, నువ్వు ఎక్కడెక్కడో క్షేత్రాలకి దేవతా దర్శనాలకి ఆయా పనులకి వాళ్ళని అడగటానికి వెళ్తావు కదా, అవేవి ఫలించవు. తర్వాత గురువు ఆశీర్వచనం కూడా ఫలించదు. అంటే నువ్వు సర్వాన్ని నాశనం చేసావు అన్నమాట. అర్థమైందా? అందువల్ల ఎప్పుడైనా సరే గురువులతోటి అడిగేటప్పుడు ఆయన చెప్పినట్టు చేయడానికి ఒప్పుకొనైనా అడగాలి. లేదనుకుంటే నువ్వే 10 సార్లు 10 మంది నీకు శ్రేయోభిలాషులతో కలిసి కూర్చొని ఆలోచన చేసి స్వయంగా నువ్వు కూడా ఆలోచన చేసుకొని ఆశీర్వచనం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు గురువు దగ్గరికి ఆశీర్వచనం కోసం వెళ్ళినప్పుడు నీవు ఈ విషయాన్ని ఆయనతోటి ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఒకటే. నువ్వు ఆలోచన చేసుకొని వెళ్ళావు, నీ మనసులో నిశ్చయం చేసుకున్నావు, నమస్కారం చేసుకొని స్వామికి ఏదో పూలు పండ్లు అవేదో ఇచ్చుకుంటావు కదా, ఇచ్చి నమస్కారం చేసుకొని ఎలా ఉన్నావు నాయన, బాగున్నావు, ఎలా నడుస్తున్నాయి పనులు, చేసుకుంటున్నాం స్వామి మీ దయ వల్ల, మీరు ఇచ్చిన ఆలోచనలతో పనులు చేసుకుంటాం, మంచిది నాయన చేసుకోండి అంటారు. ఇది ఇలా చేయండి అని చెప్పి ఇంకప్పుడు చెప్పరన్నమాట. ఇది సరైన పద్ధతి. నువ్వు అడగకపోయినా సరే గురువు సన్నిధిలో నీకు పనులు జరుగుతాయి, నువ్వు గురుభావం కలిగి ఉంటే. ఇప్పుడు నువ్వు తిరుమల పోతే ఎలా అయితే నీకు పని నెరవేరుతూ ఉందో, ఒక మంచి పని పెట్టుకొని మొట్టమొదటి దైవ దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత పనులు చేసుకోవడం అనేది ఆనవాయితీ. మనకు చాలామంది చేస్తారు అట్లా, ఎరిగిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి మనసులో మొక్కుకోనక్కర్లా, పరమాత్మ ఆయన దర్శనానికి వచ్చి నేను పని చేసుకుంటున్నాను అనుకొని ఆయన నమస్కారం చేసుకొని నువ్వు వచ్చేసేస్తే నీ పనులు విజయవంతం అవుతాయి. లేదు నీ పనులు నీకు ఏది అవసరమో అలా జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుకున్నట్లు జరగటం అన్నది కాదు అక్కడ ముఖ్యం, నీకు ఏది మంచిదో అది జరగటం ముఖ్యం.
ఇది జరుగుతాయి. ఇది గురు దర్శనం వల్ల కానీ దేవతా దర్శనం వల్ల కానీ జరిగే పనులు. నువ్వు ప్రత్యేకంగా కోరక్కర్లేదు. ఒకవేళ నువ్వు కోరదలుచుకున్నప్పుడు ముందు చెప్పిన విధానాన్ని అనుసరించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రామాయణంలో ఈ ప్రస్తావన ఇప్పుడు ఇక్కడ ప్రతిజ్ఞాం అనుపాలయన్ అనే మాట పట్టుకొని నేను మీకు ఈ విషయాన్ని చెప్పాను, వివరణ ఇచ్చాను అనమాట. సజగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియ కారణాత్. కైకేయీ దేవికి ఇది ప్రియం. తాను అలా చేస్తే ఆమెకి ఇష్టం కలుగుతుంది. తండ్రి మీద ఇష్టం కలుగుతుంది, తన మీద కూడా ఇష్టం కలుగుతుంది, ఆమె మీద కూడా ఆమెకి ఇష్టం కలుగుతుంది. కైకేయ ప్రియ కారణాత్ అంటే అర్థం అది. ఎందుకంటే ఆ తల్లి అంటే ఈయనకి ఇష్టమే, ఆమెకు కూడా మేలు చేయాలి, ఆమెకి కూడా ఇష్టం కలిగించాలన్నది స్వామి ఉద్దేశం, రాముల వారి ఉద్దేశం. ఆయనకు అప్పుడు 25 ఏళ్ళు. ఈ వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆయనకు 25 ఏళ్ళు. ముందు మీకు నిరూపణ అవుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాను ఎలా అది అవుతుంది అన్నది. పితృవచన నిర్దేశ, తండ్రి యొక్క మాటని అనుసరించి, తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించి ఆయన బయలుదేరి వెళ్ళాడు. అలా వెళుతూ ఉన్న ఆయన్ని తం రజంతం ప్రియో భ్రాత, ఆయన వెళుతున్న ఆయన్ని ఆయనకు అత్యంత ప్రియుడైన తమ్ముడు లక్ష్మణ అనుజగామహ, లక్ష్మణుడు కూడా ఆయన వెంట వెళ్ళాడు. ఇంకా ఆయనకు ఒకళ్ళు చెప్పక్కర్లా. లక్ష్మణ స్వామి అంటే ఇంకేంది, రాముడికి అతుక్కొనున్న ఆ విల్లు, అది రాముడి ప్రాణం ఎట్లయితే అతుక్కొని ఉంటుందో శరీరంలో, అలా ఆయన కూడా ఎప్పుడూ అతికే ఉంటాడు ఆయనకి. స్నేహాద్ వినయ సంపన్న సుమిత్రానంద వర్ధన. ఆయన ఎవరు అంటే ఆయనకి వెంట వెళ్ళిన ఆయన ఈ కైకమ్మకు పుట్టిన ఆయన కాదు, దశరథ మహారాజు యొక్క మరొక ఉత్తమరాలైన భార్య సుమిత్రాదేవి యొక్క కుమారుడు. స్నేహాద్ వినయ సంపన్న. ఆ అన్నతోటి ఉండే సాన్నిహిత్యం వల్ల, అన్న అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు కాబట్టి, ఆయన గొప్పతనం ఏమిటో తెలుసు కాబట్టి, ఆయనంటే చాలా వినయ భావాన్ని వహించి ఉంటాడు. ఆయన సాంగత్యంలో లోకం అంతటి పట్ల కూడా, పెద్దల పట్ల కూడా వినయ సంపదని ఆయన ప్రదర్శించగలడు. వినయాన్ని నేర్చుకున్నాడు ఆయన. అందువల్ల రాముడు అంటే ఇంకా ఆయనకి దేవుడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తండ్రే అన్నట్లుగా ఉంటాడు అనమాట. స్నేహాద్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతు సౌభ్రాత్రమనుదర్శయన్. అట్లనే రాముడికి కూడా ఈయన అత్యంత ఇష్టుడు. అన్నకు కూడా ప్రియుడే అయిన. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన ఆ గౌరవాదరాలు, అనుసరణ విధానాలు అనుసరించటం అనేది ఎలా ఉండాలో అలా దాన్ని స్పష్టంగా నిరూపిస్తూ ఆయన వెంటబడి వెళ్ళాడు. అది లక్ష్మణ స్వామి గురించి నారద భగవానుడు చెప్పిన మాట వాల్మీకి మహర్షి తోటి. ఆయనే కాకుండా రామస్య దయిత, రాముని ప్రియురాలు భార్య, ప్రియురాలే కాదు భార్య కూడా ఆమె. నిత్యం ప్రాణసమాహిత, నిత్యము ఆయన వెన్నంటి ప్రాణంలాగా ఆయనతోటి కలిసే ఉంటుంది, ఆయనకు మేలు చేస్తూ ఉంటుంది. ఎట్లా ప్రాణం ఎలా అయితే మేలు చేస్తుందో నీకు, అంత మేలు చేస్తుంది ఆమె రాముడికి. జనకస్య కులే చేత, ఎవరేమి అంటే జనకుని వంశంలో పుట్టింది. దేవమాయేవ నిర్మిత, దేవతలందరూ వాళ్ళ మాయనంతా తీసుకొచ్చి ఒక చోట పెడితే ఎలా అంత అందంగా ఉంటుందో అలా ఉంది. అంటే ఏంటి, సాక్షాత్తు మూల ప్రకృతి జగన్మాత అని అర్థం. మీరు దేవీ భాగవతం చదువుకున్నారు కదా, దేవీ భాగవతంలో అమ్మవారు చండికాదేవి, లేకపోతే ఇలా పేర్లతోటి కనిపిస్తారు కదా అమ్మవారు. ఎవరు, మహిషాసుర మర్దని రూపంలో కనిపించే దేవి ఎవరు? ఆమె దేవతలందరి యొక్క శక్తులు కలగలిసి ఆ దేవి రూపం వచ్చింది. దేవమాయేవ నిర్మిత అన్నదానికి అర్థం అది. సాక్షాత్తు ఏమే జగన్మాతయే, జగదీశ్వరియే, ఆ మూల ప్రకృతియే అని అర్థం. ఆమె మూల ప్రకృతి అయితే ఆయన ఏమయ్యారు? ఇప్పుడు పరమాత్మ అయ్యారు. చాలా సామాన్యమైన మాటల్లో తత్వాన్నంతా కూడా ఇప్పుడు నారద భగవానుడు అంతటి వాళ్ళు మాట్లాడితే అలా ఉంటుందన్నమాట. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో చాలా లోతు ఉంది. అలానే సత్యం ఉంది, సూటిగా చెప్పిన ఇది కూడా ఉంది. ఇందులో ఏమైనా దాచిపెట్టి చెప్పట్లా,
నేరుగానే చెబుతున్నారు. దేవమాయేవ నిర్మిత అంటే దేవతల మాయలంటే దేవతల శక్తులే దేవతల మాయలు. వాళ్ళ మాయ అంతా, వాళ్ళ శక్తులన్నీ కలగలిసి ఆమె పుట్టింది. దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న. లక్షణ సంపన్న అంటే ఇక్కడ లక్షణ శబ్దానికి ఎలా అయితే గుణం అంటే ఉత్తమత్వమో, లక్షణం అంటే మంచి లక్షణాలు, శుభలక్షణాలన్నీ కూడాను ఆమెను ఆశ్రయించినాయి. ఆ దేవి శరీరాన్ని స్త్రీలకు ఉండవలసిన శుభలక్షణాలు, మానవులకు ఉండవలసిన శుభలక్షణాలన్నీ కూడా వచ్చి ఆశ్రయించాయి. సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమ వధూహు. ఆమె స్త్రీలందరిలో కూడాను ఉత్తమరాలు. ఆమె వాళ్ళందరికీ ఆరాధనీయ. కాబట్టి వధూహు అంటే ఏంటంటే కోడలు అని ఒక అర్థము, ఆయన భార్య అని ఒక అర్థము, కొత్త పెళ్లి కూతురు అని ఒక అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆమె ఎప్పుడూ అలా నవనవలాడుతూ నిత్య నూతనగా ఉంటుంది. వధువు శబ్దాన్ని అందుకు ప్రయోగించారు. అట్లానే దశరథ మహారాజు కోడలు అని ఒక అర్థం వధువు అంటే. అలానే ఆయన యొక్క భార్య, నూతన దంపతులు అని కూడా అర్థం అన్నమాట. ఉత్తమ వధువు సీత, ఆమె పేరు సీత. అపి అనుగత, ఆమె కూడా లక్ష్మణులాగానే వెంట నడిచింది. సీతాపి అనుగత రాముణ్ణి అనుసరించింది. శశినం రోహిణి యదా, ఏ విధంగా అయితే చంద్రుణ్ణి రోహిణీదేవి ఎలా అయితే వదలకుండా అనుసరిస్తూనే ఉంటుందో వెన్నెల, ఆ విధంగా ఆమె నిరంతరము కూడాను ఆయన అనుసరిస్తూ ఉంటుంది. అడవికి ఆమె కూడా నడిచింది. పౌరైహి అనుగతో దూరం, చాలా దూరం వరకు పౌరులు కూడా వచ్చారు. పిత్రా దశరథేనచ, తండ్రి దశరథుడు కూడా కొంత దూరం వెంబడించాడు. అయిపోయింది. ఇలా కొంత దూరం వచ్చారంటే ఎక్కడో ఆగిపోయారనమాట. వాళ్ళ స్థానాల్లో ఆగిపోయారు. శృంగిబేరపురే సూతం గంగాకూలే విసర్జయత్. సూతం అంటే సూతుడు అంటే డ్రైవర్, సూతుడు అంటే రథం దోలే సారథి, సారథిని సూతుడు అంటాం. అంటే సూతుడు అనేది ఒక కులం, సూతులు అనేది ఒక కులం. క్షత్రియులకి, బ్రాహ్మణుడికి, క్షత్రియ వర్గలకి పుట్టిన ఆయన్ని సూతుడు అంటారు. ఆయన నేరుగా రాజ్యాధికారానికి పనికిరారు, కానీ యుద్ధ విద్యలలో, యుద్ధంలో పాల్గొనడానికి, అట్లానే రథాన్ని నడపడానికి, అట్లానే బ్రాహ్మణ కర్మలైన పురాణ ఇతిహాసాల పఠనానికి, బోధనకి వాళ్ళ స్వధర్మాలు అవుతాయి అన్నమాట అవన్నీ కూడా. అందువల్ల ఆ పనుల్లోనే ఉంటారు. నేరుగా రాజ్యం పీఠం మీద మాత్రం వాళ్ళు కూర్చోరు. అలానే యజ్ఞయాగాదులు స్వయంగా వాళ్ళు చేసుకుంటారు కానీ చేయించరు. స్వయంగా యజ్ఞయాగాదులు చేసుకోగలుగుతారు కానీ ఇంకోళ్ళతోటి చేయించడం అనే కార్యక్రమం మాత్రం వాళ్ళు పెట్టుకోరు. అంటే బ్రాహ్మణ స్వరూపము, క్షత్రియ స్వరూపము రెండు వాళ్ళల్లో ఉంటాయి. వీళ్ళు సూతకర్మకి అర్హులు. అంటే దారి చూపించేదానికి వీళ్ళు అర్హులు అనమాట. అందుకనే సూత మహర్షి అని చెప్పి పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఈ జాతిలో, అంటే ఈ వర్ణాల సాంకర్యం వల్ల పుట్టిన ఆయన అనమాట. ఆయన వర్ణ సాంకర్యం తప్పు అని చెప్పట్లా. ఇక్కడ ఒక వర్ణ సంకరం జరిగినప్పుడు అక్కడ ప్రత్యేక లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలను అనుసరించి అక్కడ ప్రయోగాలు జరుగుతాయి. లక్షణాలను అనుసరించి అక్కడ వృత్తి ప్రయోగాలంటే నేను చెప్పేది ఏంటి, వృత్తి ప్రయోగం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏ పని వాళ్ళు తరించడానికి ఉపయోగపడుతుందో, ఏ పనిలో వాళ్ళు నిర్దుష్టంగా పనిచేయగలరో వాటిని వృత్తులుగా ఇచ్చారు. బ్రాహ్మణికి పుట్టిన సంతతి బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటుంది. క్షత్రియుడికి, క్షత్రియ వనితకి పుట్టిన వాళ్ళు క్షత్రియ లక్షణాలు స్పష్టంగా కలిగి ఉంటారు. సాంకర్యం జరిగినప్పుడు ఆ లక్షణం కొంత, ఈ లక్షణం కొంత వస్తుంది. మళ్ళీ స్త్రీయా పురుషుడా అంటే బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ వనిత, లేకపోతే బ్రాహ్మణ వనిత క్షత్రియ పురుషుడు అనే దాన్ని అనుసరించి మళ్ళీ కొంత మారతాయి. వీటిల్లో ఆ పేర్లు అలా వస్తాయి అన్నమాట, జాతులు ఇవి. అదేమి దోషం అని కానీ ఇంకోటి అని కాదు. దోషం అన్నదానికి ఏమిటంటే ఉన్నది ఉన్నట్లు శుద్ధంగా లేకుండా ఇంకొకటి వచ్చి కలిస్తే దాన్ని దోషం అంటాం. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఎట్లయితే ఒక లోహాన్ని వాడేటప్పుడు దానికి తుప్పు పట్టే లక్షణం ఉంటే మరొక లోహంతో కలిపితే అది తుప్పు లేకుండా ఉండే లక్షణాన్ని పొందుతుంది. అక్కడ అది అవసరం. ఒక్కో లోహం విరిగిపోయే లక్షణం ఉంటే కనుక విరగకుండా సాగే లక్షణం ఉండే ఇంకో లోహాన్ని కలిపి దీన్ని తయారు చేస్తాం. మీ ఆభరణాలన్నీ
అలా తయారవుతాయి. అంటే ఏంటి, ఒకానొక లక్షణం కోసం అని చెప్పి కలపడం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ కలపడం అనేది దోషం కాదు, కలిపిన దాన్ని శుద్ధం అని చెప్పడం దోషం. అర్థమవుతుందా? మీ దృష్టి దోషం అనమాట ఇదంతా. ఆ విధంగా మన సమాజంలో మన సమాజ ఆ క్రమం అంతా చెడగొట్టక ముందు, మనకు అర్థంగా చెడగొట్టుకోక ముందు ఎలా ఉండదంటే వృత్తులు ఉండేవి. ఎవరి వృత్తిని వాళ్ళు చాలా ఇష్టంగా అనుసరించేవాళ్ళు. అందరూ సుఖంగానే ఉండేవాళ్ళు. అందరూ ముప్పూటలా చక్కగా తినేవాళ్ళు, చక్కని ఆశ్రయాల్లో ఉండేవాళ్ళు, అంటే ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ సమాజాల్లో వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు. వర్ణ సాంకర్యం ఎక్కడైనా ఒక ప్రేమ కలిగింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి, అది సహజం కదా, ప్రాకృతికంగా జరుగుతాయి అవి. ఆ ప్రేమ కలిగినప్పుడు వాళ్ళ వివాహానికి ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు కాదు. తెలియక మూర్ఖంగా తర్వాత అడ్డు చెప్పడము, ఇది మాకు సాంకర్యం అవుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ అసలు సాంకర్యం అనేది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మరి సూతుల వారు ఉన్నారు. సూతుడు అంటే ఇక్కడ ఆయన సుమంత్రుడు అనే మంత్రి. వీళ్ళు మంత్రిత్వం కూడా నిర్వహిస్తారు. మళ్ళీ ప్రజాశ్రేయస్సును కాంక్షించే వాళ్ళు అయి ఉంటారు వీళ్ళు అన్ని విధాల. కానీ సంకరజాతి అయినంత మాత్రాన ఏముంటుంది? అర్థమైందా? ఈ విధంగా అంత స్పష్టమైన అవగాహనతోటి ఆనాటి సమాజం నడిచింది. ఒకవేళ ఇద్దరి మధ్య ప్రేమ కలిగినట్లయితే వాళ్ళ వివాహానికి అంగీకరించి వాళ్ళకు పుట్టే సంతతికి వృత్తి నిర్ణయించేవాళ్ళు. అర్థమవుతుందా? వృత్తి నిర్ణయం దేనికోసం జరిగేది? వాళ్ళ ఆ కలయిక వల్ల ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందనేది పెద్దలు ఊహించగలిగేవాళ్ళు. ఎవరు? శాస్త్రులు ఊహించగలిగి, అబ్బాయి నువ్వు ఈ పని చేసుకునేవాళ్ళు. అది కోపంతో వెలివేయటం కాదు, ఈ పని నీకు మేలు చేస్తుంది అని చెప్పడం. అర్థమైందా? ఇనుము మనకు ఎన్ని అవసరాలకు ఉపయోగపడుద్ది, కానీ ఒంటి మీద వేసుకోం కదా. ఇనుము లేకుండా పని జరుగుతుందా? కానీ ఇనప ఆభరణాలు వేసుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు. ఎక్కడైనా ఉంటారనుకో, వాడు ఆ లక్షణాలు కలిగి ఉంటాడు అనమాట. ఇనుము ధరించే లక్షణాలు కలిగి ఉంటాడు వాడు. ఒకళ్ళు ఎక్కడైనా వేసుకుంటున్నాడు అంటే, మీరు త్రిశంకు గురించి, త్రిశంకు చక్రవర్తి కథ మీకు గుర్తు చేసుకోండి ఒకసారి. రామాయణంలో ముందు రాబోతూ ఉంది. ఆయన గురుశాపానికి గురవటంతో ఆయన ఒంటి మీద బంగారు నగలన్నీ ఇనుప ఆభరణాలుగా మారిపోయినాయి. ఎందుకంటే ఆ స్థితిలో అది ధరించుతారు అనమాట. అర్థమైందా? అంతేగాని చండాలుడు అంటే తిట్టు కాదు, అది పిలుపు. సూతుడంటే, డ్రైవర్ అంటే తిట్టు కాదు, అది పిలుపు. అతను చేసే పనిని బట్టి పిలవటం. ఇప్పుడు డాక్టర్ అని పిలుస్తున్నావు, డ్రైవర్ అని పిలుస్తున్నావు, రెండిట్ల తేడా. డాక్టర్ అంటేనే ఉబ్బిపోతున్నావు, డ్రైవర్ అంటేనే నన్ను డ్రైవర్ అని పిలుస్తారా, పేరు లేదా నాకు అంటున్నావు. అర్థమవుతుందా? అంటే నీ మనసు, నువ్వు చాలా భ్రాంతికి గురవుతున్నావు అనమాట. వాస్తవాన్ని దర్శించడం లేదనమాట. అర్థమవుతుంది కదా? ఇది తత్వం. దీన్ని స్పష్టంగా దర్శిస్తే నీ వర్ణ వ్యవస్థను కానీ ఆచార వ్యవస్థను కానీ నువ్వు నిరసించవు. నీకు తెలియక గందరగోళం పడుతున్నావు. పోనీ నువ్వు చేసే ఈ పోరాటం ఏదైతే ఉందో అది ఎవరి కోసం చేస్తున్నావు? నీ జీవితం ఎంతసేపు ఇక్కడ? నీ తర్వాత నీకు పుట్టిన పిల్లలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏ వృత్తిలో ఉంటారో నీకు తెలుసా? నీకు తెలియదు. అంటే ఎంత అవిచారణ అనేది రాజ్యం వెళుతుందో చూడండి. అంటే ఆలోచన లేనితనం అనేది రాజ్యం వెళుతూ ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించే లక్షణం అనేది కొరబడింది. ఈ విషయాన్ని గమనించి చెప్పేవాడు అసమర్థుల్లాగా కనిపిస్తున్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో ఇతను ఏం చేయగా ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. అతను నిర్ణయం చేసి చెప్తున్నాడు, ఇది అని చెప్పి. ఆ విషయం ఎందుకు? మరి అతడే మంత్రి ఈ లోకానికి అంతటికీ కూడా. అతడే బృహస్పతి, అతడే శుక్రాచార్యుడు. అర్థమైంది? ఇద్దరు గురువులు. ఎప్పుడు కూడా ఇద్దరు గురువులు ఉంటారు. ఒకళ్ళు పరమగురుడు, రెండు లోకగురుడు. పరమగురుడు బృహస్పతి, లోకగురుడు శుక్రాచార్యుడు. లోకగురుడికి అది తెలియదా అంటే అది అలా కాదు.
శుక్రాచార్యుల వారు ఆ జ్ఞానాన్ని ఎవరంటే అది కూడా ఇస్తారు, కానీ లోక గురుత్వము అట్లనే లౌకికమైన విషయాల యందు గురుత్వం, దీన్నే రాక్షస గురుడు అని చెప్పేది అదే. రాక్షసుడు అంటే ఏమని చెప్పాము నిన్న? ఈ లోకం సత్యం అనే భావనతోటి దీంట్లో నేనేదో సాధిస్తానని తిరుగుతుండే వాళ్ళందరూ రాక్షసులే. అదే రాక్షస భావం అంటే, వేరే ఏం లేదు. రాక్షసుడు అంటే వాడు ఏ ఆకృత్యానికైనా పాల్పడతాడు కాబట్టి, ఆ భావంతో ఉండేవాడు వాడు ఏం చేస్తాడో తెలియదు, నిజం అనుకుంటున్నాడు కాబట్టి వాడు రాక్షసుడు. కాబట్టి ఆ సీతమ్మ కూడా ఆయన అలా అనుసరించింది. పౌరులు కొంత దూరం అనుసరించారు, దశరథ మహారాజు కొంత దూరం వచ్చి ఆగిపోయారు. ఈ శృంగిబేరపురే సూతం అంటే శృంగిబేరపురం అనే ఒక ఊరు దగ్గరికి చేరారు. అది గంగా తీరంలో ఉంది. గంగా కూలే వ్యసర్జయత్, శృంగిబేరపురే గంగా కూలే అంటే గంగా తీరం నందున్న శృంగిబేరపురమున సూతుణ్ణి అంటే డ్రైవర్ని కూడా వెనక్కి పంపించేశారు. అక్కడ దాకా రథంలో వచ్చారని అర్థం. డ్రైవర్ని వెనక్కి పంపారంటే డ్రైవర్ దేనికి ఉంటాడు? రథానికి నడిపాయను కదా. ఆ సూతుడిని కూడా అక్కడ వదిలేశారు. ఇక వీడ్కోలు చెప్పేశారు ఆయనకి. గుహం ఆసాధ్య, అక్కడ గుహుణ్ణి చేరారు. ఎవరైనా ఈ శృంగిబేరపురం అనే దానికి అధిపతి, నిషాదాధిపతి. అది నిషాదుల రాజ్యం అనమాట. నిషాదులు అంటే ఎవరు? బోయలు, బిల్లులు, గొత్తి కొయ్యలు, కోయలు, ఇలా అడవి జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అడవిని ఆశ్రయించి బ్రతికేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిషాదులు అని చెప్పబడుతున్నారు. అది జాతే, మానవులే, ఎక్కువ తక్కువలేం లేవు ఇక్కడ. వాళ్ళ లక్షణాలు వాళ్ళకున్నాయి, నీ లక్షణాలు నీకున్నాయి. ఇది బంగారం బంగారమే, వెండి వెండే, ఇనుము ఇనుమే, మిశ్రలోహం మిశ్రలోహమే. ప్రతి వస్తువు కూడా ఉపయుక్తమైనదే, దాని ధర్మం దానికి ఉన్నది. అలా మానవులందరూ ఉన్నారు. ఇలా దర్శనం చేసినట్లయితే అందరిలో ఆత్మ తప్ప అన్యం కనపడదు. ఇది తత్వం. ఎవడో తెలియనివాడు తిట్ల కోసం అని చెప్పి ఆ మాటలను వాడుకున్నాడని చెప్పి దాన్ని తక్కువగా చూస్తే ఎట్లా? అర్థమవుతుందా? ఎవడో మూర్ఖుడు, ఏమి జ్ఞానం లేనివాడు, వాడు ప్రయోగించే పదజాలాన్ని, భాషని నువ్వు ప్రామాణికంగా తీసుకొని నువ్వు కదిలిపోతే, కుమిలిపోతే నువ్వు తెలిసిన వాడివా తెలియని వాడివా? లోకం అలా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మాటలను బట్టి కనీసం మన సాంగత్యంలో ఉండేవాళ్ళైనా అవగాహన చేసుకోగలిగితే అందరి మీద ప్రేమ కలుగుతుంది. అట్లని ఎవరికి గౌరవాదరాలు ఎలా ఉంటాయో వాళ్ళ స్థానాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. శృంగిబేరపురే సూతం గంగా కూలే వ్యసర్జత్ గుహం ఆసాద్య ధర్మాత్మ. గుహుణ్ణి కలిసిన ఆ ధర్మాత్ముడు ఎవరు? రాముడు. నిషాదాధిపతి ప్రియం. ఈ నిషాదాధిపతి కోయల రాజు, ఈ బిల్లుల రాజు అంటే మత్స్యకారులు, వీళ్ళు అంటే చేపలు బెస్తవాళ్ళు అనమాట. జాలర్లు అంటాం కదా, అటే పట్టపోళ్ళు అంటారు. మన నెల్లూరు జిల్లా అటువైపు అయితే పట్టపోళ్ళు అంటారు. వాళ్ళ రాజు ఆయన నిషాదాధిపతి గుహుడు. అదే పట్టణము అన్నదానికి అర్థం చెప్పాను కదా, నది, మన సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ ఉంటాయి ఇవి. అక్కడ ఉండే జనాలందరూ కూడాను ఆ నీటిలో దొరికే జీవాలతోటి, అడవిలో దొరికే జీవాలతోటి బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ నిషాదులు పట్టణపు వాళ్ళు అని అంటారు. పట్టపు వాళ్ళు అంటే పట్టణపు వాళ్ళు అని. విశాఖపట్నం, కళింగపట్టణం, మచిలీపట్నం, రామాయపట్నం, ఆ క్రిందకి వెళితే చెన్నపట్టణం, మద్రాసు కూడా చెన్నపట్టణం, ఇట్లా పట్టణాలు చాలా ఉంటాయి. అర్థమైందా? దీన్నే ఇరానియన్ పార్సీ భాషలో అట్లయితే బందర్ అంటారు. బందర్ అంటే పట్టణం అని అర్థం. బందర్ అని అంటారు. అంటే వాళ్ళ ప్రభావం వల్ల బందర్ అనే పేరు కూడా పిలువబడింది ఎక్కడి నుంచో ఎప్పుడో. అర్థమైందా? ఇవన్నీ భాష మారుతుంది కానీ వాటి ఉద్దేశాలు అవి. సముద్రాన్ని నమ్ముకొని వాళ్ళు, నీళ్ళని నమ్ముకొని, గంగను నమ్ముకొని ఉంటారు వాళ్ళు. గంగపుత్రులు అని కూడా అంటాం వాళ్ళు. ఇది సంగతి. అందరూ సమానమే, మానవులందరూ. వాళ్ళు పుట్టిన తీరును బట్టి వాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను అనుసరించి వాళ్ళ జీవన విధానాలు ఉంటాయి. అంతే. వీటిని అసహించుకొని మేము ఇదే పని చేయాలా, మేము రాజు కాకూడదని ఒకడు అడుగుతాడు. వాడెవడు అడుగుతున్నవాడు ఏమి తెలియని సామాన్యుడు పాపం. వాడికి జ్ఞానం కావాలి. నేను జ్ఞానినంటూ అజ్ఞాని మళ్ళీ పైపీఠంలో కూర్చొని ఉన్నాడు. ఇంకెక్కడ పని ఎక్కడ జరుగుతుంది?
స్పష్టత వస్తుందా మీకు? ఇది తత్వం. ఇప్పుడు రామాయణం చదువుకుంటానికి ప్రయోజనం ఇది. ఎక్కడెక్కడ ఏది సందర్భం ఎలా మాటలు ప్రయోగిస్తున్నారు చూస్తే స్పష్టంగా దర్శనం అవుతుంది దృశ్యం అంతా కూడా. అంత బ్రహ్మతత్వం తప్ప అన్యమైంది ఏమీ లేదు. ఎక్కువ తక్కువలనే లేనే లేవు. సరే, నువ్వు తిన్న ఆహారము కాళ్ళకి చేరుతుంది, తలకి చేరుతుంది. కాలు చేసే పని కాలు చేస్తుంది, తల చేసే పని తల చేస్తుంది. మొత్తం కలిపితేనే నువ్వు, నీ శరీరం. అది లేకుండా ఇది ఎట్లా ఉంటుంది, ఇది లేకుండా అది ఎట్లా ఉంటుంది? ఇది గుహం ఆసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయ. ఇంకా అక్కడ గుహుని కలిసిన తర్వాత లక్ష్మణుడితోటి సీతతోటి కలిసి ఆయన గంగా తీరం దాటారు. తేవనేన వనం గత్వా నదీ స్థీర్త్వా బహూదకాహ. వాళ్ళు వనం ద్వారా వనాన్ని దాటుతూ ఉన్నారు, వనం నుంచి వనాన్ని దాటుతున్నారు. అంటే ఎక్కడ ఓళ్ళల్లోకి ప్రవేశించలా, ఎక్కడ కూడా ఓళ్ళల్లోకి ప్రవేశించలా. అక్కడ నిషాదాధిపతి అత్యంత ప్రియుడు, ఆ దేశానికి రాజు అయినప్పటికీ, ఆ రాజ్యానికి ఆయన ఆహ్వానించినప్పటికీ కూడాను రాముడు అక్కడికి వెళ్ళడు. ఈ రాజ్యాన్ని నేలుకోమని చెప్పినా సరే ఆయన వెళ్ళరు, అడవిలోకే వెళ్తారు. అడవిలోంచి ఇంకెప్పుడు 14 ఏళ్ళు అడవిలోనే ఉన్నారు ఆయన. ఎప్పుడూ కూడా ఏ ఊర్లో, ఏ పల్లెటూరులో కూడా ప్రవేశించలా. ఒకవేళ ఈ అడవి నుంచి ఇంకొక అడవికి పోవాలంటే ఎంత దూరంగా ఈ అడవి కనెక్ట్ అయి ఉందో అంత దూరంగా నడుచుకుంటూ వెళ్ళారు. అందువల్ల ఈ భారతదేశం అంతా తిరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. మామూలుగా నేరుగా ఇలా రోడ్లలో నడుచుకొని పోలేదు వాళ్ళు. వనంలోంచి బయటికి రావడం అనేది చేయలేదు అసలు. ఆయన వనంలోనే ఉంటూ తిరుగుతూ వెళ్ళారు. అదేవిధంగా ఒకే నదిని అనేక సార్లు దాటాల్సి వస్తుంది అలా తిరిగేటప్పుడు. అలా తిరుగుతున్నప్పుడు ఒకే నదిని వెంటనే అనేక సార్లు దాటాల్సి కూడా, ఎందుకంటే నదులు కూడా ఇలా వంకర టెంకలు తిరుగుతూ వెళతాయి. వనంలోంచి వనానికి వెళ్ళాలి, నది చాలాసార్లు దాటాల్సి వస్తుంది. అంటే ఎంత కఠినమైన ప్రయాణం చేశారో చూడండి వాళ్ళు. సో లక్ష్మణుడితోటి సీతమ్మతోటి కలిసి ఆయన వనంలోంచి వనంలోకి వెళుతూ అనేక నదుల్ని దాటుకుంటూ ప్రయాణం చేశారు. ఆ నదులు కూడా సమృద్ధిగా జలాలతో నిండిన నదులనే, ఏదో ఎండిపోయిన నదులు అటు నుంచి అటు నడిచిపోవటం కాదు. బహూదకాహ, నానా విధాలైన జలాలు. అంటే ఒక్కో నదిలో జలం ఒక్కో తీరుగా ఉంటుంది. అదేవిధంగా అధికమైన జలం కలిగిందని 2 అర్థాలు అక్కడ. నేటికి స్వస్తి. జై సద్గురు రామ్. శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం